అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మార్పు అనేది మనతోనే మొదలవ్వాలి అనే సిద్ధాంతాన్ని పవన్ కళ్యాణ్ గారు చాలా గట్టిగా నమ్ముతారు. నమ్మడమే కాదండి, అదే విధంగా ఆచరిస్తారు కూడా. సో స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా కొంతమంది జీవితాల్లో మార్పు అనేది రాలేదు, ఇంకా అంధకారంలోనే బతుకుతున్నారు. వాళ్ళకి ఇప్పటి వరకు విద్యుత్ సరఫరా కానీ మొన్నటి వరకు రోడ్లు కూడా లేవు. అలాంటి ప్రదేశంలో కూడా పవన్ కళ్యాణ్ గారి చొరవతో గతంలో అటువంటి గిరిజన ప్రాంతాలకి రోడ్లు వేయించారు. ఇప్పుడు కొత్తగా కార్తీక పౌర్ణమి సందర్భంగా వాళ్ళ కుటుంబాల్లో కూడా పౌర్ణమి కాంతులు వెదజల్లేలాగా పవన్ కళ్యాణ్ గారు చేశారు. ఏం చేశారు అంటే, ఒక 17 కుటుంబాలు ఉన్నటువంటి అల్లూరు జిల్లా అనంతగిరి మండలం అయినటువంటి గూడెం గ్రామంలో ఆయన విద్యుత్ సరఫరాను అయితే అందించడం జరిగింది. సో దాంతో వాళ్ళు చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా వాళ్ళ ఊర్లో నైట్ టైం ఎలా ఉంటుందో వాళ్ళకి తెలియదు. అసలు ఆ విద్యుత్ బల్బు యొక్క కాంతి అనేది ఎలా ఉంటుందో వాళ్ళకి తెలియదు. సో ఎప్పుడైనా పట్టణం వచ్చి వేరే ఊరు వస్తే తెలుసుకోవడం తప్ప నైట్ టైం ఎలా ఉంటుందో తెలియదు. వాళ్ళకి తెలిసింది అలా ఒకటే, నైట్ అయితే లాంతర్లో వచ్చే వెలుగు తప్ప మరి విద్యుత్ బల్బు నుంచి వచ్చే వెలుగు అనేది వాళ్ళకి తెలియదు. అటువంటి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపేందుకు పవన్ కళ్యాణ్ గారి చొరవతో ఏం చేశారు, ప్రతి ఇంటికి కూడా 5 బల్బులు ఇచ్చి ఒక టేబుల్ ఫ్యాన్, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి 9 కిలోమీటర్ల మేర, మొత్తానికి దాదాపు 10 కిలోమీటర్ల మేర 217 విద్యుత్ స్తంభాలు వేయించి వాళ్ళ గ్రామానికి, ఏదైతే గూడెం గ్రామం ఉందో సో ఆ గూడెం గ్రామానికి విద్యుత్ సరఫరా అందించేలాగా పవన్ కళ్యాణ్ గారు చొరవ తీసుకున్నారు. సో చూసారు కదండి పవన్ కళ్యాణ్ గారు ఏం చేయించారో. ఆ గూడెం గ్రామంలోనే ఒక ట్రాన్స్ఫార్మర్ అయితే పెట్టించి, సో అక్కడ ఎక్కువ మంది జనం కూడా లేరు, 17 కుటుంబాలే, మహా అయితే 17 కుటుంబానికి ఒక 50 మంది జనం ఉందాం అనుకుందాం, ఎక్కువలో ఎక్కువ. సో అటువంటి వారి గురించి కూడా పవన్ కళ్యాణ్ గారు అంత శ్రద్ధ చూపి, ఎవరిదైనా ప్రాణమే, ఎవరిదైనా జీవితమే, నైట్ టైం ఏమన్నా పాములు కానీ లేదంటే కొన్ని జంతువులు వస్తాయి, సో అవన్నీ రాకుండా ఉండాలంటే విద్యుత్ సరఫరా ఉండాల్సిందే, కాంతి ఉండాల్సిందే అని చెప్పేసి అక్కడ వీధి దీపాలు, అదేవిధంగా ప్రతి ఇంటికి కూడా కరెంట్ సరఫరా అయ్యే విధంగా మీటర్లు కూడా వేయించారు. మనం ఒకసారి గమనిస్తే వాళ్ళ ఫేస్లో ఆనందం చూడొచ్చండి. ఎందుకంటే ప్రతి ఒక్కరిలోని ఇప్పుడు దాకా వాళ్ళకి మీటర్ అంటే ఎలా ఉంటుందో తెలియదు, బల్బ్ ఎలా ఉంటుందో తెలియదు, బల్బు నుంచి వచ్చే కాంతి ఎలా ఉంటుందో తెలియదు. బట్ ఇక్కడ నుంచి అన్నీ తెలుస్తాయి. ఇప్పుడు దాకా ప్రకృతి నుంచి వచ్చే గాలి తప్ప టేబుల్ ఫ్యాన్ నుంచి వచ్చే గాలి కూడా వాళ్ళకి తెలియదు. సో ఇక్కడ నుంచి వాళ్ళు కూడా అప్డేట్ అవుతున్నారు, అప్డేట్ అయ్యేలా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. సో మనం ఈ ఫోటోలో మనం చూసినట్లుగానే ప్రతి ఇంటికి కూడా మీటర్ వేస్తున్నారు, అదేవిధంగా ఒక టేబుల్ ఫ్యాను, 5 బల్బులు ఇచ్చారండి. సో మార్పు అనేది మనతోనే మొదలవ్వాలి అనే దానికి పవన్ కళ్యాణ్ గారు గట్టిగా నమ్మి, సో ప్రతి ఇంటికి కూడా కరెంటు తీసుకురావాలని శ్రీకారం చుట్టుకుని వీళ్ళకి ఈ విధంగా విద్యుత్ సరఫరా అందించేలా చేశారు. నాకు నిజంగా మనసంతా చాలా ఆనందంగా ఉంది. ఎందుకు అంటే, సో నాకు చాలా రిలేటబుల్. నా చిన్నప్పుడు మాకు చాలా పల్లెటూరు, అసలు పెద్దగా అప్డేట్ అయిన ఊరేం కాదు. సో అప్పటికి మాకు కరెంట్ అంటే ఏంటో తెలుసు, చిన్నప్పటి నుంచి టీవీ చూసాము, ఫ్యాన్లు తెలుసు, అన్నీ తెలుసు. బట్ మా వీధిలో ఎక్కువగా వీధి దీపాలు ఉండేవి కాదు, ఉన్నా పనిచేసేవి కాదు, లైట్లు గట్రా పనిచేసేవి కాదు. సో నైట్ అయితే చాలా అంధకారంగా ఉండేది. నేను 10th ఉన్నప్పుడు సో అక్కడ వీధి దీపాలు పెట్టించారు కొత్తవి. సో ఎంతలాగా అంటే చాలా బ్రైట్గా అనమాట. నాకు చాలా ఆనందం అనిపించింది. సో ఆ ఆనందం ఏంటో నాకు తెలుసు. సో ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఎంత ఆనందపడుతున్నారో దాన్ని నేను అర్థం చేసుకోగలను, వాళ్ళు ఎంత బాధపడ్డారో కూడా నేను అర్థం చేసుకోగలను. అందుకనే నాకు ఈ విషయం తెలియగానే చాలా హ్యాపీ అనిపించిందండి. ఎందుకంటే నాకు ఇప్పటికీ గుర్తుంది. సో ఆ మెమొరీస్ ఏంటంటే, ఆ నైట్ టైంలో కూడా 8:30 ఆ టైంలో కూడా నేను మా తమ్ముళ్ళు అంతా కూడా క్రికెట్ ఆడుకుంటున్నాం ఆ కాంతిలో. సో అంత హ్యాపీగా ఉంటుంది. సో డెవలప్మెంట్ అనేది ప్రతి గ్రామానికి చేరుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వ ఫలాలను, ప్రభుత్వ నిధులను సద్వినియోగం చేసుకోవాలి. వాళ్ళు కూడా ఇవి వినియోగించుకోవాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కోరుకోవడం నిజంగా చాలా మంచి పని. అంతేకాదు పవన్ కళ్యాణ్ గారు నిజంగా మీరు ఒక గొప్ప ఇన్స్పిరేషన్ సార్. అంతేకాదు పవన్ కళ్యాణ్ గారు మీరు పెద్ద ఇన్స్పిరేషన్ సార్ ప్రతి ఒక్కరికి. ఎందుకు అంటే ఎవ్వరూ పట్టించుకోలేని ఈ గిరిజన ప్రాంతాల్లో కూడా మీరు బాగా అక్కడ వెళ్ళడం మాత్రమే కాదు, వాళ్ళు చెప్పింది విని మనసులో పెట్టుకొని అధికారం వచ్చిన తర్వాత వాళ్ళకి సహాయం చేస్తున్నారు చూడండి. సో హ్యాట్స్ ఆఫ్, నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో గైస్, ఇది ఈరోజు మన వీడియో. ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.